హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్బారెడ్డి. మనం ఆల్రెడీ 7 వారాల టైం టేబుల్లో ఒక వారం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. కొన్ని వీడియోలు మేము అందించగలిగాం, కొన్ని అందించలేకపోయాం. ఎందుకంటే మనం కొత్తగా యాప్ స్టార్ట్ చేసాం. దాంట్లో ఎగ్జామ్స్ అనేవి ఫ్రీగా పెడుతున్నాం. ఆ ఎగ్జామ్స్ అప్లోడ్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. ఆ ఎగ్జామ్స్ని వీడియోస్ని మేము బ్యాలెన్స్ చేసుకుంటూ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం మీకు సక్సెస్ఫుల్గా కంటెంట్ అందించడానికి. మరియు ఒకరోజు ఆలస్యమైంది, ఏమనుకోమాకండి. ఇప్పుడు మనం హెచ్జిటికి సెకండ్ వీక్ టైం టేబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మేము వీడియోలు అందించలేకపోయినా మీరు ఈ టైం టేబుల్ ప్రకారం చదువుకోండి. ప్రతి సబ్జెక్ట్ని ప్రతిరోజు చదవాలి. దాని ప్రకారమే మనం సబ్జెక్ట్ని ఒక చాప్టర్ తీసుకుని సబ్జెక్ట్లో దాన్ని 6 భాగాలుగా చేసి మనం ఈ టైం టేబుల్ అయితే అందించడం జరుగుతుంది. ఓకే, ఈ టైం టేబుల్ ఇప్పుడు చూద్దాం. మొత్తం మనకి 6 సబ్జెక్ట్స్గా చేసామన్నమాట. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైకాలజీ, ఈవీఎస్, మెథడ్స్, ట్రై మెథడ్స్ అనేది మొత్తం 3 మెథడ్స్ని తీసి ట్రై మెథడ్లో భాగంగా ఇట్లా 6 భాగాలుగా చేసాం. ఇక్కడ ప్రతిదీ కూడా చిన్న చిన్న టాపిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రోజుకి మీరు ఒక 2 గంటలు 8 గంటలు చదివినట్లయితే మీరు సక్సెస్ఫుల్గా టెట్లో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం తెలుగులో మనకి సెకండ్ వీక్ 22 అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే 1 సమాసాలు. సమాసాల్లో 3 టైప్స్ ఉంటాయి: తత్పురుష సమాసాలు, కర్మధారయ సమాసాలు అండ్ ద్వంద్వ ద్విగు సమాసాలు. మొత్తం మనం 4 రోజులు అయితే ఇవ్వటం జరిగింది ఈ సమాసాలకి. కానీ అంత టైం పట్టకపోయినా ప్రతిరోజు మీరు చదివిన దాన్ని రివిజన్ చేస్తూ సమాసాలు, తత్పురుష సమాసాలు, కర్మధారయ సమాసాలు, ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం. నెక్స్ట్ డే 5 వచ్చేసరికి అలంకారాలు. డే 6 వచ్చేసరికి అలంకారాల్లో ఒక టైపు అర్ధాలంకారాలు. మనకి డే 7 ఆదివారం రోజు 28, ఆ రోజు మీరు ఈ అన్నిటినీ రివిజన్ చేయాలి. వీటితో పాటు ఫస్ట్ వీక్ 1 షెడ్యూల్ ఉంది కదా, ఆ షెడ్యూల్ని కూడా మీరు వదలకుండా రివిజన్ చేస్తూ ఉండాలి. మేము ఎందుకు ఇంత తక్కువ ఇస్తున్నాం అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చదివిన దాన్ని మర్చిపోకుండా రివిజన్ చేసుకోవాలి. అందుకే మనం 6 రోజుల తర్వాత ఒకరోజు గ్యాప్ ఇస్తున్నాం చదవటానికి. రివిజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మనకి ఇంగ్లీషు. ఈ వారం మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోకి వెళ్ళిపోయాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్, నౌన్, యాడ్వర్బ్, ఓకే, ఇలా ఉంటాయి అన్నమాట. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని 3 డేస్గా విడగొట్టి మనం వీడియోస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వాటిని కూడా మీరు కూడా అంతే విడగొట్టుకోండి. నెక్స్ట్ టెన్సెస్. మిగతా 3 డేస్ టెన్సెస్. మనకి సండే వచ్చేసరికి మనకి సండే రివిజన్ అనమాట. నెక్స్ట్ మనం మ్యాథ్స్లోకి వచ్చేసరికి ఈసారి ఈ టాపిక్ అర్థమెటిక్లోకి వచ్చాం. అర్థమెటిక్లో లాభ నష్టాలు ఫస్ట్ డే 1 డే 2 లాభ నష్టాలు అయితే చూస్తాం. నెక్స్ట్ మనకి బాడ్ మాస్ రూల్ అని ఒకటి ఉంటుంది. అది డే 3 రోజు మనం చెప్పుకోవడం జరుగుతుంది. లేకపోతే చదవాలి, ఇది ఆ లెక్కలు అనేవి మీరు చేయాలి. నెక్స్ట్ డే 4 నిష్పత్తులు అనుపాతాలు. డే 5 నిష్పత్తులు అనుపాతాలు. డే 6 శాతాలు. ఇంతటితో మ్యాక్సిమం ఈ అర్థమెటిక్ టాపిక్ అనేది ఈ వారం అనేది అయిపోతుంది. మొత్తం మీద మేము 6 వారాలకి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. 7వ వారం మొత్తం రివిజన్ ఉంటుంది మ్యాక్సిమం. ఏదైనా టాపిక్ కవర్ కాకపోతే సైకాలజీ కానీ మ్యాథ్స్ కానీ, మ్యాథ్స్లో ఎక్కువ పార్ట్ ఉంటుంది కాబట్టి ఆ 7వ వారంలో ఇవ్వటం జరుగుతుంది. మిగతా టాపిక్ తెలుగు కానీ ఇంకా మనకి ట్రై మెథడ్స్ ముందే అయిపోతుంది. ఇలాంటి ముందే అయిపోయినవి మనం 7వ వారంలో మనం రివిజన్ అయితే చేయటం జరుగుతుంది. అంటే 50 రోజుల్లో మనం సిలబస్ మొత్తం చదివేస్తున్నాం. తర్వాత మళ్ళీ ఇంకా 30 డేస్ మనకి ఖాళీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సైకాలజీ వచ్చేసరికి ఈసారి వికాస సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోతున్నాం. ఈ వారంలో వికాస సిద్ధాంతాల్లో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, జీన్ పియాజే, ఎరిక్ ఎరిక్సన్, నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం, కార్ల్ రోజర్స్, ఇంతవరకు ఈ 4 రోజులు. ఓకేనా. లాస్ట్ టెట్ డిఎస్సిలో ఈ ఎరిక్ ఎరిక్సన్కి నుంచి బిట్టు లేనిది పేపర్ లేదు అసలు. ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం నుంచి బిట్టు లేని పేపర్ అనేది లేదు లాస్ట్ డిఎస్సి టెట్లో. ప్రతి పేపర్లో బిట్టుంది అనమాట. నెక్స్ట్ వైయక్తిక భేదాలు. నెక్స్ట్ ప్రజ్ఞ గురించి ఇంట్రడక్షన్ ఉంటుంది. నెక్స్ట్ వైయక్తిక భేదాల గురించి కూడా ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆదివారం రోజు రివిజన్. మీరు ఏం చేయాలంటే వీక్ వెళ్ళే కొద్దీ మీకు సిలబస్ చదవటం ఎక్కువైపోతుంటుంది. దాన్ని మీరు
బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలన్నమాట, బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలి. నెక్స్ట్ మనకి ఈవీఎస్ మనకి చాలా సిలబస్ ఉంటుంది, వ్యాస్ట్. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చదవాలి. 8th క్లాస్లో ఓన్లీ సోషల్లోనే 3 బుక్స్ ఉన్నాయి, మళ్ళీ బయాలజీ ఒకటి, మరి ఫిజిక్స్ ఒకటి. ఇప్పుడు సెమిస్టర్లో చూసేసరికి మీకు చాలా బుక్స్ కనపడతాయి. కానీ మీరు ఏం భయపడకుండా మనం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం డే 1 మనం 4th క్లాస్లో మనం ఆల్రెడీ 3 లెసన్స్ ఇచ్చేసాం. ఇప్పుడు 4 లెసన్స్ అనమాట. ఇవి 4 లెసన్స్, 4, 5, 6, 7. 4th క్లాస్లో మళ్ళీ సైన్స్ ఆఫ్ సోషల్ సార్ అని అడగబాకండి. 4th క్లాస్లో ఉండేది ఈవీఎస్. మనకి 6 వరకు మనకి సెమ్ 1లో ఉంటాయి, మిగతాది సెమ్ 2లో ఉంటుంది అనమాట. 5th క్లాస్ కూడా అంతే, సేమ్ 4 లెసన్లు ఇచ్చాం, 4, 5, 6, 7. 6 వరకు సెమ్ 1లో ఉంటాయి, 7 నుంచి సెమ్ 2లో ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ డే 1లో 6th క్లాస్ ఎస్ఓసి అంటే సోషల్ 1, 2, సోషల్ 1, 2. ఇది ఒకవేళ ఆల్రెడీ చదువుంటే రివిజన్ చేసుకోండి. డే 2లో కూడా సోషల్ 3, 4 అనమాట. డే 3లో 6th క్లాస్ 4, 5, 6. ఇది సైన్స్ అనమాట. ఇది సైన్స్ సబ్జెక్టుకి సంబంధించి 4, 5, 6 లెసన్లు అయితే చదవండి. నెక్స్ట్ ఇక్కడ 6th క్లాస్ సోషల్లో 5, 6 లెసన్లు అయితే చదవండి. అప్పుడు ఇంతవరకు 6th క్లాస్ సోషల్లో మనకి సెమ్ 1 అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ ఈ 6 లెసన్స్కి సంబంధించి మ్యాక్సిమం మన వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సోషల్కి సంబంధించి సైన్స్ త్వరలో స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ డే 4 7th క్లాస్ సోషల్లో 3, 4 లెసన్స్, సైన్స్లో 3, 4 లెసన్స్ అనమాట. నెక్స్ట్ డే 5 6th క్లాస్ సైన్స్ 4, 5, 6. ఇంతటితో సైన్స్లో కూడా మీకు సెమ్ 1 కంప్లీట్ అయిపోతుంది. సెమ్ 1 అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ డే 6 8th క్లాస్కి వచ్చేసాం. ఇక్కడ సోషల్లో అవర్ పాస్ట్లో 2 లెసన్స్, ఫిజిక్స్లో లెసన్ 2, బయాలజీలో లెసన్ 2. ఇంతటితో మనకి సెకండ్ వీక్ టైం టేబుల్ ఈవీఎస్కి సంబంధించి అయిపోతుంది. డే 7 రివిజన్. ఒకవేళ మీకు ఏదైనా కవర్ కాకపోతే ఈ రివిజన్ రోజు కవర్ చేసుకోండి. మనం అందుకే ప్రతి 6 రోజుల తర్వాత 7వ రోజు అనేది మనం రివిజన్కి ఇవ్వటం జరిగింది. ఏదైనా కవర్ కాకపోతే కవర్ చేసుకుంటారని. నెక్స్ట్ మనం మెథడ్స్లో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఫస్ట్ వీక్లో మనం టీఎల్ఎం బోధనోపకరణాలు కంప్లీట్ చేసేసాం. మరో 2 వీడియోలు వదిలితే బోధనోపకరణాలు చాప్టర్ అంతా కంప్లీట్గా అయిపోతుంది. నెక్స్ట్ వీక్లో మనం ఈ బోధనా పద్ధతులు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. బోధనా పద్ధతుల్లోకి వెళ్ళిపోయాం. ఈ బోధనా పద్ధతుల్లో ముందుగా మనం డే 1 ఆగమన, నిగమన. ఈ ఆగమన పద్ధతిని ఒకరోజు చదవాలి, నిగమన పద్ధతిని ఒకరోజు చదవాలంటే అవ్వదు. ఎందుకంటే ఈ రెండింటిని కలిపి చదవాలన్నమాట. డే 1 ఆగమన, నిగమన. నెక్స్ట్ డే 2 సంశ్లేషణ, విశ్లేషణ పద్ధతులను అయితే చదవాలి. నెక్స్ట్ డే 3 ప్రకల్పన పద్ధతి. ఏం సార్ ఖాళీ ఇచ్చారు, ప్రకల్పన పద్ధతి ఒకటే ఇచ్చారంటే మీరు ఆ 4టిని ఇక్కడ రివిజన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ డే 4 ప్రయోగశాల పద్ధతి. ముందు వచ్చిన 5టిని ఈరోజు రివిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ డే 5 అన్వేషణ పద్ధతి. ముందు ఇచ్చిన 6టిని ఇక్కడ రివిజన్ చేయాలి, జాగ్రత్తగా చదవాలి. చాలా ఇంపార్టెంట్ బోధనా పద్ధతులు అనేవి. ఓకేనా. నెక్స్ట్ డే 6 రివిజన్ ఆఫ్ డే 1 and 2. ఇక్కడ ఆగమన, నిగమన, సంశ్లేషణ, విశ్లేషణ పద్ధతుల్ని మీరు డే 6 రోజు రివిజన్ చేయండి. డే 7 టోటల్ రివిజన్ అనమాట, మొత్తం రివిజన్ చేయాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇవే. ఈ మ్యాక్సిమం ఈ 7 పద్ధతుల నుంచే బిట్ ఉంటుంది. బోధనా పద్ధతులకు వచ్చేసరికి మిగతా పద్ధతులు ఉంటాయి, కానీ అవి ఎంత 1 రోజు 2 రోజుల్లో చదివేసేయచ్చు. దీన్ని బట్టి ఇదనమాట మనకి హెచ్జిటి, మనకి వీక్ 2 షెడ్యూల్. ఈ షెడ్యూల్ని ఫాలో అవ్వండి. మనం మ్యాక్సిమం వీడియోలు అయితే అందించడానికి ట్రై చేస్తున్నాం. మళ్ళీ మన యాప్లో కూడా మనం ఎగ్జామ్స్ అనేవి ప్రతి పాఠానికి సంబంధించి మనం బిట్లు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీన్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ కొంతవరకు ఇది చేస్తున్నాం కాబట్టి కొంచెం వీడియోలు లేట్ అవ్వచ్చు. ఈ నెల చివరికి మనం యాప్లో పూర్తిగా ఎగ్జామ్స్ అప్లోడ్ చేసేసి మనం ఆగస్టు చివరికి వచ్చేసరికి మనం పూర్తి సిలబస్ని అయితే మన వీడియోల రూపంలో ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ షెడ్యూల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఎంఎస్ ట్యుటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఎగ్జామ్స్ అయితే ఫ్రీగా పెట్టడం జరుగుతుంది. మరి ఓకే.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.